ప్రధానమంత్రి గారి అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రయోజనాలని కాపాడే ఏర్పాటు చేయాలి. అందరి ఆశల్ని అర్థం చేసుకోవాలి, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. భయాందోళన లేకుండా ఆ ఆందోళనను తొలగించాలి. అందుకోసమని నేను వారికి సూచించాను. వెంటనే ప్రభుత్వం ఏదైతే విధాన ప్రకటన ఒకటి సూచనప్రాయంగా చేసిందో దాని అమలుకి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మధ్య పూర్తిగా ఏకాభిప్రాయాన్ని సాధించడం కోసం చెప్పని, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించడం కోసం చెప్పని ఒక రాజకీయ ప్రక్రియను వెంటనే ప్రారంభం చేసి అన్ని ప్రాంతాల ప్రజల భావాల్ని, ఆ ప్రాంతాల్లో పౌర సమాజంలో నాయకుల భావాల్ని, అక్కడ ప్రజల ఉద్దేశాలని, ఎన్నికైన ప్రతినిధి భావాల్ని పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించిన తర్వాత మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఏ చర్య తీసుకోవాలో దాని గురించి ఆలోచించాలని చెప్పని నేను స్పష్టంగా వారిని కోరాను. అదే సమయంలో తెలంగాణ ప్రాంతవాసుల ఆకాంక్షల్ని, రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన పటిష్టమైన చర్యల్ని వెంటనే, ఎందుకంటే ఏకాభిప్రాయం సాధించడానికి, ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించడానికి కొంత సమయం పట్టచ్చు, కానీ ఈలోగా నిర్దిష్టమైన చర్యల్ని వెంటనే భారత ప్రభుత్వం చేపట్టాలి. ఆ మేరకు అవసరమైతే దానికి తగ్గ సవరణల్ని 371 అధికారంలో చేపట్టి వాటిని వెంటనే అమలు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా అధికారం ప్రజల చేతుల్లోకి రావడానికి, వారి ఆకాంక్షలు నెరవేరడానికి, ప్రజల ఆశలు నెరవేరడానికి, అభివృద్ధి జరగడానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని మాటల్లో కాకుండా చేతల్లో చూపెట్టి ఏర్పాటు చేయాలి. దానికోసం చెప్పి కొన్ని నిర్దిష్టమైనటువంటి స్టెప్స్ ని, ఏమేమి చర్యలు చేపట్టాలో వాటిని గురించి చర్చించడం జరిగింది. ప్రధానమంత్రి గారు తప్పకుండా వాటిని పరిశీలిస్తామని చెప్పన్నారు. 3-4 రంగాల్లో మొట్టమొదటిది ప్రతి ఉప ప్రాంతంలోనూ కూడా వారి బాధ్యతలు వారే ఈ నిర్ణయం ఏకాభిప్రాయం వచ్చేదాకా, ఆమోదయోగ్యమైన పరిష్కారాలు వచ్చే లోపల వారి బాధ్యతలు వారే నిర్వర్తించుకునేందుకు వీలుగా, పూర్తిగా అధికారం నిధులు వారికి వచ్చేందుకు వీలుగా ప్రాంతీయ కమిటీలకు రాజ్యాంగబద్ధమైన హక్కునిచ్చి దానిలో శాసనసభ్యులను సభ్యులుగా చేసి వారికి పూర్తిగా అధికారాన్ని ఇచ్చి బాధ్యతను పెట్టి ఏర్పాటు చేయడం. అలాగే రెండవది, పూర్తిగా అధికారాన్ని జిల్లా కౌన్సిల్స్ ఏర్పాటు చేసి వారికి నిధులనిచ్చి, అలాగే వారికి ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి తలసరి గ్రాంట్లను కూడా ఇచ్చి పూర్తి వినియోగంలో వారికే అవకాశం, అధికారం ఉండేట ఏర్పాటు చేయడం. దేశంలో ఎలా జరిగినా కూడా రాష్ట్రంలో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ప్రజలకు అధికారం ఏర్పాటు చేయడం, అది దుర్వినియోగం కాకుండా చాలా బలమైనటువంటి స్వతంత్రమైనటువంటి వ్యవస్థని జవాబుదారితనం కోసం, అవినీతిని లేకుండా చేయడం కోసం ఏర్పాటు చేయడం. భారత ప్రభుత్వం నుంచి ఈ వెనుకబడ్డ ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున నిధుల్ని, వనరుల్ని సమకూర్చి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి లోపల నిర్దిష్టమైన పనులు జరిగి అక్కడ ప్రజల ఆస్తులు తీరేట్టుగా ఏర్పాటు చేయడం. ఈలోగా రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం కోసం, ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేసి ఆ పరిష్కారం వచ్చాక దాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు చేయడం కోసం చెప్పని పద్ధతి ప్రకారం పూనుకోవడం. కాబట్టి 3 దశల్లో వెంటనే ఈ మంటలు చల్లార్చడానికి, ఈ ఆగ్రహ జ్వాలలు, ఈ ద్వేషం ఇది పోవడానికి, ఈ ఒకరి మీద ఒకరు ఈ మనసులో ఎంతో వైషమ్యాలు పెట్టుకున్నారు దాన్ని తొలగించడానికి ఏర్పాట్లు. ఎందుకంటే ఈ దేశం ఒక్కటే, ఎన్ని రాష్ట్రాలైనా ఒకే రాష్ట్రంగా ఉన్నా కూడా మనంతా కలిసి బతకాలి. కాబట్టి ముందు ఆగ్రహజాలు చల్లార్చడం కోసం ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి కొన్ని చర్యలు, ఆ తర్వాత మధ్యంతరంగా అన్ని ప్రాంతాల ఆశలు నెరవేర్చడం కోసం చర్యలు, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత, ఆమోదయోగ్య పరిష్కారం వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగంలో అప్పుడు కావాల్సిన మార్పులను చేసి అప్పుడు రాష్ట్రాల ఏర్పాట్ల గురించి ఆలోచించడం. ప్రధానమంత్రి గారు ఇది చాలా కీలకమైనటువంటి సమస్య, దీని ప్రభావం దేశంలో కూడా ఇతర ప్రాంతాల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేసినా కూడా దేశ అవసరాల్ని, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని, అన్ని ప్రాంతాల ఆకాంక్షల్ని, వారి ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన అవసరం అన్నది. భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పని నాకు అని వారు స్పష్టంగా నాకు చెప్పారు. ప్రజలకి ఆ హామీ వారి నుంచి వస్తున్న విశ్వాసం నాకున్నది. లోక్సత్తా తొలి నుంచి చెప్తోంది, ఇవాళ కొత్తగా 8-9 ఏళ్ల నుంచి చెప్తున్నది. రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించడం మన అవసరం ఇవాళ, దైమనస్యాలు లేకుండా. అంచేతే లోక్సత్తా పార్టీ ఎక్కడ కూడా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కానీ,
తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో పాలు పంచుకోవటం లేదు. ముందు మనమంతా కూడా ఒకే దేశం పౌరులం. కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ఈ విద్వేషాలు మాత్రం పెరగడానికి వీల్లేదు. అన్ని ప్రాంతాల ఆకాంక్షలు ఉన్నాయి, అందరికీ అవసరాలు ఉన్నాయి, అందరికీ భయాందోళనలు ఉన్నాయి. ఈ ఆకాంక్షల్ని భయాందోళనలు దృష్టిలో ఉంచుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం మనం కృషి చేయాలి. కానీ ఈవేళ తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం చెప్పని మంటలు ఎగదోయడం కానీ, మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడం కానీ, వైషమ్యాలు సృష్టించడం కానీ ఈ దేశ భవిష్యత్తుకి, మన ఆర్థిక భవిష్యత్తుకి చాలా తీవ్ర ప్రతిఘాతం అవుతుంది. అంచేత మనమంతా ఇప్పుడు ఈవేళ ఒక దేశ పౌరులుగా ఆలోచించి మన ఆర్థిక ప్రగతికి అవరోధం లేకుండా అందరూ అవసరాలు తీరేట్టుగా ఏం చేయాలని చెప్పి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తున్నది. మనం రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నా లేక విలీనం చేసుకోవాలన్నా రాజ్యాంగంలో ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో కాదు. ఆరోగ్యకరమైన చర్చ ద్వారాను, చట్టసభల ద్వారాను, చట్టాల ద్వారాను, రాజ్యాంగ పరిధిలోనూ మనం చేసుకోవాలి తప్ప వీధుల మీద మాత్రం ఈ సమస్యల పరిష్కారం కారాదు. అలా జరిగితే రాజ్యాంగం విఫలమైనట్లు లెక్క. రాజ్యాంగ పరిధిలో అన్ని ప్రాంతాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఏకాభిప్రాయాన్ని సాధించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అమలు చేయడం కోసం రాజ్యాంగ ప్రకారం వెళ్ళినట్టయితే పూర్తిగా దానికి మనంతా మద్దతు ఇవ్వాలి. లోక్సత్తా పార్టీ మద్దతు ఇస్తుంది. అంటే ఆనాడు రాత్రి ప్రధానమంత్రి గారు నాకు చెప్తుంది ఏంటంటే, ఆనాడు రాత్రి వారికి సమాచారం పూర్తిగా ఉందా లేదా అది పక్కన పెడతాము. ప్రధానమంత్రి గారు కూడా ఆనాడు లేరు, మీకు తెలిసి ఉంటుంది. ఆనాడు వారు రష్యాలో ఉన్నారు. వారి దేశం రాత్రి వచ్చారు, చాలా ఆలస్యంగా వచ్చారు. కాబట్టి ఆనాటికి పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ ఢిల్లీలో వారికి ఉన్న సమాచారం మేరకు ఎట్లాగొట్లా ఇప్పుడు ఈ హింసాకాండ లేకుండా చేయాలి, ఆందోళన లేకుండా చేయాలి, శాంతిని పునరుద్ధరించి ఏర్పాటు చేయాలి. దానికోసం అని చెప్పని మరి ప్రజల మనోభావాలను తెలంగాణ ప్రాంతంలో దృష్టిలో ఉంచుకుని వారికి ఆ మనోభావాలని మరి రెచ్చగొట్టే రీతిలో కాకుండా వారికి స్వాంతన చేకూరే రీతిలో ఒక ప్రకటన చేయాలని ఉద్దేశంతో చేశాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు అని చెప్పని ప్రధానమంత్రి గారు నాకు అంటున్నారు. అంచేత ఆనాటి పరిస్థితి నిజంగా అన్ని వర్గాలని కూడా ముందుగానే వారితో మాట్లాడితే బాగుండేది. కానీ వారేమనుకున్నారు, ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు స్పష్టంగా, పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పి అనుకున్నాం, మాకు తెలియలేదు, వీరు ఒక మాట చెప్తారు మరో పని చేస్తారని చెప్పని అన్న సంగతి తెలియదన్నారు. నేను వారికి చెప్పాను, ఆ రోజు మీకోసం ప్రయత్నం చేశాను. నేను పార్టీలు మనసులో ఒకటి పైకి ఇంకోటి చెప్తున్నాయి, మీరు ఎలాగో చేయరు కదా అని చెప్పి మిమ్మల్ని నడిపించాలని చెప్తూ ఉన్నాయి. అందువల్ల ఇది బ్లఫ్ గేమ్ ఆడారు, కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పని ప్రజల మధ్య వైషమ్యాలను పెంచినటువంటి ఈ అపకీర్తి పార్టీలు మూటగట్టుకున్నాయి. అది దురదృష్టం జాతికి. ఈవేళ దేశం మొత్తం మీద దీని ప్రభావం పడుతున్నది అని చెప్పని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారు దానికి చాలా ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల బాధ్యతతో నిజాయితీగా ప్రజల అభిప్రాయాలను ప్రకటించాలి. భారత ప్రభుత్వానికి మాట ఇచ్చే ముందు చాలా ఆచితూచి వ్యవహరించాలంతే తప్ప పైకి ఒక మాట లోపలికి ఒక మాట ఈ బ్లఫ్ ఆడడం అనేది, ఈ ప్యాకాట్ లాగా ప్రజల జీవితాలతో ప్యాకాడడం అనేది ప్రజల జీవితాలతో వాటిని పణంగా పెట్టి జోదం ఆడడం చాలా ప్రమాదకరం అని చెప్పిన అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలో ఆందోళన